గైస్ అందరూ ఎలా ఉన్నారు? నా సబ్స్క్రైబర్స్ అందరూ చాలా చాలా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏందంటే ఎప్పుడు చేసే వీడియో కాకుండా కొత్త రకంగా వీడియో చేస్తున్నాను. ఇప్పుడు నేను ఒక స్టెప్ వేస్తాను, అదేందో మీరు కనుక్కొని అట్లా ఒక 4, 5 స్టెప్స్ వేస్తాను. అదేందో మీరు ఆ డ్యాన్స్ ఏందో కనుక్కొని నా దాంట్లో నా వీడియోలో కామెంట్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ మీకు అర్థం కాకపోతే రెండోసారి కూడా వేస్తారు. ఇలా 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 మీరేందో కనుక్కొని మనం స్టెప్పులు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఇదేందో కనుక్కొని మీరు ఇది ఫస్ట్ వన్. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ స్టెప్. ఓకేనా? సెకండ్ స్టెప్. ఓకే. ఇదేంటో ఈ స్టెప్ ఏంటో మీరు కనుక్కోవాలి. ఇది సెకండ్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటో కనుక్కొని నాకు కామెంట్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ వన్. ఓకే, రిలీజ్ చేస్తున్నా. థర్డ్ వన్. ఓకే, లెట్స్ రిలీజ్. ఓకే. ఫీలింగ్స్ వచ్చినాయి, ఫీలింగ్స్ వచ్చినాయి, ఫీలింగ్స్ వచ్చినాయి, ఫీలింగ్స్ వచ్చినాయి, ఫీలింగ్స్ చెప్పేస్తున్నాయి, ఫీలింగ్స్. నా స్టెప్పులు కొంచెం మీకు ఇబ్బందిగా అనిపించవచ్చు, బట్ మీరు మాత్రం కామెంట్ చేయటం మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఓకేనా? లెట్స్ వాచ్, డోంట్ స్కిప్. ఓకేనా? నా అద్భుతమైన స్టెప్పులు చూడటానికి మీరు లైన్లో ఉండాలి. ఇది స్టెప్. ఓకేనా? దీని సాంగ్ అంటే కూడా మీరు కనుక్కొని నాకు కామెంట్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ వన్. లెట్స్ గో టు ఫోర్త్ స్టెప్. ఓకే, ఫోర్త్ స్టెప్. నా స్టెప్పులు డిఫరెంట్గా ఉండొచ్చు. ఇదేందో స్టెప్ కనిపెట్టండి. ఇది ఫోర్త్ వన్. ఇది కనుక్కొని మీరు నాకు కామెంట్ చేయాలి. ఇది ఫోర్త్ సాంగ్. నెక్స్ట్ ఫిఫ్త్ సాంగ్ రిలీజ్ చేయినా. ఓకే. ఇదేందో నాకు రావట్లేదు. ఈ స్టెప్పు. నేను ఎన్నిసార్లు ట్రై చేసినా రావట్లేదు. మీరు మాత్రం నాకు కరెక్ట్గా టెన్నింగ్ స్టెప్లే పెడుతున్నాను. కరెక్ట్గా మీరు నాకు గెస్ చేసి చెప్పాలి. ఇది ఫిఫ్త్ వన్. నెక్స్ట్ లెట్స్ గో టు సిక్స్త్ స్టెప్ ఏంటో కూడా మీరు గెస్ చేసి నా దాంట్లో కామెంట్ చేయాలి. నెక్స్ట్ గో టు సిక్స్త్ స్టెప్. ఓకే, ఇది వేసాను కదా ఫ్రెండ్స్, చెప్పొచ్చు కదా. ఓకే, సిక్స్త్ స్టెప్. పెట్టిందే మనసులో కన్ను పెట్టిందే. నేను డ్యాన్స్ ఎలా వేసానో కూడా మీరు చెప్పాలి. నేను డ్యాన్స్ ఎలా వేసానో కూడా మీరు చెప్పాలి. ఓకేనా? ఇది సిక్స్త్ వన్. ఓకేనా? సిక్స్త్ వన్ కూడా మీరు కామెంట్ చేయాలి. నెక్స్ట్ సెవెంత్ స్టెప్ అనమాట. సెవెంత్ స్టెప్ కూడా రిలీజ్ చేస్తున్నాను. కొంచెం ఆలోచించుకోమంటారా? ఆలోచించుకోవడానికి ఓకే, గుర్తొచ్చింది. ఈ స్టెప్ ఏంటో కూడా ఇది కొంచెం డిఫరెంట్గా ఉండదు మీరు కనుక్కోవడానికి, బట్ ఈ స్టెప్ ఏంటో కూడా మీరు ఆలోచించి నాకు చెప్పాలి. ఓకేనా? కామెంట్ చేయాలి. బట్ నా డ్యాన్స్ ఎలా ఉందో కూడా లైక్ చేయాలి. షేర్, సబ్స్క్రైబ్ కూడా మిస్ అవ్వద్దు. ఓకేనా? సిక్స్త్ స్టెప్ కూడా మిస్ అయింది. నెక్స్ట్ గో టు సెవెంత్ స్టెప్ చూద్దామా? ఓకే.
ఈ స్టెప్ ఏందో కొంచెం డిఫరెంట్గా ఉంది సెవెంత్ స్టెప్. ఈ స్టెప్ ఏందో నాకు రావట్లేదు, కానీ మీరు నన్ను గెస్ చేసి చెప్పండి. ఓకేనా? గెస్ చేసి చెప్పండి. గెస్ చేసి చెప్పండి. నా మ్యూజిక్ని బట్టి గెస్ చేసి చెప్పాలి. ఓకేనా? సెవెంత్ స్టెప్ కూడా అయిపోయింది. నెక్స్ట్ గో టు ఎయిత్ వన్. ఎయిత్ వన్ ఏం చేయను. ఓకే, నేను ఎయిత్ వన్ నేను ఒక సాంగ్ పాడతాను. అది మీరు ఏందో ఏ సినిమాలోదో చెప్పండి. నిజం చెప్పమంటే నువ్వంటే నాకిష్టం, నాతో నీవు ఉంటే ఆనందం సంతోషం. లిరిక్స్ కూడా కొద్దిగా తక్కువైనాయి, ప్లీజ్ నన్ను క్షమించండి. లిరిక్స్ ఏమన్నా ఓకే. ఈ సాంగ్ దేంట్లోదో మీరు చెప్పాలి. నెక్స్ట్ ఇంకా ఏంటి, ఇంకా ఏం చెప్పాలి? ఓకే, ఇంకో సాంగ్ పాడతాను. ఆ సాంగ్ కూడా మీరు చెప్పాలి. ఓకేనా? గోదారి గట్టు పైన చిన్నారి చిలక ఉంది, చిలకమ్మ మనసులోన చిగురంతా చిన్నది, హర్రే హలే రామ చిలక. ఓకే, ఇది చిన్నగా, నా వాయిస్ అంత బాగుండదు, మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకొని. నైన్త్ సాంగ్ ఇది. ఎయిత్ సాంగ్ పాడాను, నైన్త్ కూడా సాంగ్ పాడేశాను. నైన్త్ కూడా అయిపోయింది, నైన్త్ది కూడా సాంగ్. ఎయిత్ది నైన్త్ది ఏ సినిమాలోదో మీరు నాకు కామెంట్ చేయాలి, ఏ సినిమాలోదో సాంగ్. నెక్స్ట్ వి గో టు 10th. డైలాగ్ చెప్తాను దీనికి. డైలాగ్ మాత్రం మీరు మిస్ అవ్వకుండా నాతో చెప్పాలి. ఓకేనా? డైలాగ్ అన్న కొంచెం అన్న కాదు, సరే. దేవుడు చికెన్ ఉండాలి దేవుడు చికెన్ ఉండాలి ప్లీజ్ అన్న. ఒక్క చికెన్ అన్న, సండే చికెన్ ఉండదు అన్న. ఒక్క ముక్క ప్లీజ్ అన్న, ఒక్క ముక్క. ఈ డైలాగ్ కూడా కొంచెం మిస్ అయినవి ఉంటాయి. ఈ డైలాగ్ కూడా ఏ సినిమాలోదో మీరు గెస్ చేసి నాకు కామెంట్ చేయాలి. నెక్స్ట్ 11th 10th డైలాగ్ చెప్పాను. 8th 9th సాంగ్స్ పెట్టే, దానికి మూవీ నేమ్స్ చెప్పాలి. 10th డైలాగ్ చెప్పా కదా, డైలాగ్ ఏ సినిమాలోదో చెప్పాలి. 11th ఏం చెప్పను, నేను జస్ట్ యాక్షన్ చేస్తాను, మీరు చెప్పండి. 11th ఇది ఎవరిది చెప్పాలి. ఓకేనా? ఇది 11th యాక్షన్ చేశాను. 11th ఇది ఎవరిదో చెప్పాలి. సరేనా? ఏ హీరోదో యాక్షనో చెప్పాలి. నెక్స్ట్ 11th డైలాగ్ చెప్పాను కదా, అది ఏ హీరోదో మీరు చెప్పాలి. నెక్స్ట్ 12th ఇది ఎవరి డైలాగో చెప్పాలి. ఇది ఎవరి డైలాగో నాకు కరెక్ట్గా చెప్పాలి. ఇది అందరికీ ఇష్టం. ఓకేనా? నెక్స్ట్ 12th ఇదన్నా కదా, ఇది ఏ హీరోదో చెప్పాలి. మనకు కొంచెం యాక్షన్ రాదు, యాక్షన్ డైలాగ్స్ సాంగ్స్ డ్యాన్స్ ఏమీ రావు. కొంచెం ప్లీజ్, నా సబ్స్క్రైబర్స్ కదా, నా క్యూట్ సబ్స్క్రైబర్స్ కదా, ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. ఓకేనా? మీరు మాత్రం నేను అన్నీ చేసిన వాటికి హీరోస్ ఎవరో, డైలాగ్స్కి యాక్షన్కి నేను డైలాగ్స్ చెప్పా కదా, ఏ సినిమాలోదో చెప్పాలి. సాంగ్స్ కూడా డైలాగ్స్కి ఏ హీరోయిన్ యాక్ట్ చేసిందో చెప్పాలి. సినిమాలకి సాంగ్స్కి అయితే ఏ సినిమాలోదో చెప్పాలి. యాక్షన్ చేసింది కదా, అది ఏ హీరోదో చెప్పాలి. ఓకేనా? 12th కూడా అయిపోయింది. నెక్స్ట్ 13th ఎవరిది చేద్దాం? 13th ఒక స్టెప్ అయినా రాదు, బట్ చేసి చూపిస్తా. రావట్లేదు, బట్ ఇది మిస్ అవ్వకూడదా? లాస్ట్ బట్ అట్లీస్ట్ మిస్ అవ్వకూడదు అంటారు కదా, అందుకని ఇట్లా వేసేసాను. ఇట్లా వేసాను. అదే హీరోదో చెప్పాలి. అది మన హీరోది మిస్ అవ్వకూడదు కదా, అందరి హీరోలది మిస్ చేయకుండా చూపించాను.
ఫైనల్లీ పవన్ కళ్యాణ్ గారు నా ఓకేనా. పవన్ కళ్యాణ్ గారు కూడా అయిపోయింది. అది మీరు చెప్పే పని లేదు. ఆ లాస్ట్ డ్యాన్స్ వేసా కదా, అది ఏ హీరోది కూడా మీరు చెప్పేసి ఇక్కడ నాకు కామెంట్ చేయాలి. నా వీడియో కనుక మీకు బోర్ కొడితే సారీ, బట్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకేనా. బాయ్ బాయ్. థ్యాంక్ యూ గాయ్స్. మళ్ళీ నెక్స్ట్ టైం కలుద్దాం. నెక్స్ట్ టైం కూడా ఇలాంటి ఫన్నీ వాటితో వచ్చేసేనా. మీకు నచ్చిందంటే ఇలానే వచ్చేస్తా, నచ్చకపోతే ఇలానే ఆగిపోతా. ఓకే బాయ్.